వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపిక రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు సహాయం చేయకుండా అడ్డుపడుతున్న బీజేపీ కాంగ్రెస్లు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు? జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, సంజయ్ల మాటల్లో వాస్తవం లేదు. ఎన్నికల ప్రచారంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షేమం. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిక. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు సీఎం కేసీఆర్ లేఖలు. ఉపాధి కోసం వెళ్లి మలేషియాలో జీవన్ మరణంతో పోరాడుతున్న తమ కొడుకును కాపాడండి అంటూ కన్నీటి పర్యంతమైన బాధితుని కుటుంబీకులు. అండగా నిలిచిన బసంత్ రెడ్డి. ఎమ్మెల్యే బిగాల సహకారంతో నగరంలో అన్ని విధాల అభివృద్ధి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ నీతు కిరణ్ వెల్లడి. అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం ధ్యేయం. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ. కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు. భారత ప్రభుత్వం ఆధీనంలో విభాగాలు, యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్బీఐ, స్టాఫ్ సెలక్షన్ వంటి విభాగాల్లో పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారన్నారు. దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదవని హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు కేంద్ర నియామకాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చేలా ప్రాంతీయ భాషల్లోనూ నియామక పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అలాగే రాష్ట్రపతికి రాసిన మరో లేఖలో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణకు చెందిన ఆయన వివిధ రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించారన్నారు. అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారని, అలాగే శాస్త్ర సాంకేతిక, మానవ వనరుల విభాగంలోనూ తనదైన ప్రత్యేకతను, గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. పివి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పివి స్మారక తపాలా స్టాంప్ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్రం ప్రణాళికకు వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. అలాగే శీతాకాలం సందర్భంగా దక్షిణాది విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన సమయంలో స్టాంప్ను ఆవిష్కరించాలని కోరారు. ఈ మేరకు లేఖను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా లేఖను పంపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులను గెలిపించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. టీఆర్ఎస్ హయాంలో నీరు, విద్యుత్ కష్టాలు తొలగాయని, హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 131వ డివిజన్ కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు హైదరాబాద్ నగరంలో తాగునీటి పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. నాడు 15 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేదని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు ఇస్తున్నామన్నారు. అలాగే గతంలో కరెంటు రోజుకు 6-7 గంటల పాటు ఉండేది కాదన్నారు.
నేడు టీఆర్ఎస్ హయాంలో నిరంతర కరెంటు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కరెంటు కోతలు తగ్గి నేడు ఫ్యాక్టరీలు నిరంతరం నడుస్తున్నాయని, ఎంతోమంది ఉద్యోగం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు నెలకొల్పేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారన్నారు. అప్పుడు నీళ్ళకి ఎట్లా ఇబ్బందులు ఉంటుండే, ఎండాకాలం వచ్చిందంటే ఏడికి పోయినా బిందెలతో రోడ్ల మీద పెట్టి ధర్నాలు చేతురు. ఇవాళ పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మన ఇళ్ళకే నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇవాళ దాని తర్వాత ఇవాళ మన రోడ్లు స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద తీసుకొని కేటీఆర్ గారు ఇవాళ మన గల్లీలలో చెత్త తీపిచ్చే పని, రోడ్లు ఉడిపించే పని 7 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే ఇవాళ ఎంత మంచిగా జరుగుతున్నదో మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది. 3200 చెత్త ఆటోలు ఇవాళ కొత్త ఏర్పాటు చేసి చెత్త తీయగలిగి ఇవాళ 3200 ఆటోలతోటి ఇవాళ మన గల్లీలకు వచ్చి చెత్త తీసుకుపోతా ఉన్నారు. ఇది కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఇంతకుముందు మన గల్లీలలో లైట్లు ఎట్లా ఉంటుండే, స్ట్రీట్ లైట్ ఎట్లా ఉంటుండే, ఇవాళ హైదరాబాద్ నగరంలో 4,70,000 ఎల్ఈడి లైట్లు కొత్త ఏర్పాటు చేసుకుని ఇవాళ మన గల్లీలలో రాత్రి కూడా కరెంట్ ఉండే పరిస్థితి మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇట్లా ప్రతి విషయంలో ఇవాళ పని జరుగుతూ ఉన్నది. బస్తీ దవాఖానలు పెట్టించింది కేసీఆర్. ఇంతకుముందు మనం పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి, లేకపోతే ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు పోతే మనం 100,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. ఇవాళ మన బస్తీలలోనే బస్తీ దవాఖాన పెట్టి మన పేదవాళ్లకు మంచిగా డాక్టర్ చూపించే ఏర్పాటు చేస్తా ఉన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశామని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్, కరీంనగర్ ఎంపీ సంజయ్ మాటలు అసత్యంగా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో రోడ్లు, హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగిందన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దుర్గం చెరువును, ఐటీ శాఖను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. దుబ్బాకలో కేవలం స్వల్ప మెజారిటీతో గెలిచి కళ్ళు నెత్తికెక్కినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టి అక్కడ దొంగతనం ఆరోపణలో జైలులో మగ్గుతున్న ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్ ను ఎలాగైనా విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డిని ఆశ్రయించారు. ఎలాగైనా తమ కొడుకును విడిపించాలని శ్రీనివాస్ తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. దొంగతనం ఆరోపణలో జైలులో మగ్గుతున్న తన కొడుకును కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చీటికి మాటికి తమ కొడుకును అక్కడి అధికారులు వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ వాసి శ్రీనివాస్ను అతి త్వరలో విముక్తి కల్పిస్తామన్నారు. ఈ మేరకు మలేషియాలోని తన ప్రతినిధులతో బసంత్ రెడ్డి మాట్లాడారు. బాధితుని కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో బసంత్ రెడ్డిని కలిశారు. తమ కుమారుని విముక్తి కల్పించి క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కోరారు. బాధితుల ఎదుట మలేషియాలో ఉన్న తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి మల్లారెడ్డితో బసంత్ రెడ్డి మాట్లాడి శ్రీనివాస్ను రెస్క్యూ ఆపరేషన్ చేసి పంపించాలని కోరారు. తన కుమారుడు నిర్దోషి అని తక్షణం ఇండియాకు రప్పించాలని బాధితుని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మలేషియాలో అక్కడ ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్ అనే కార్మికుడు మలేషియా వెళ్ళి అక్కడ నరకాలు అనుభవిస్తుంటే ఏదో చేయని తప్పుకు దొంగతనం కేసేసి నేను చంపేస్తాం, పొడిచేస్తాం, జైల్లో పంపిస్తామని చెప్పి ఒక భయభ్రాంతం గురి చేస్తారు. ఈ విషయం నా దృష్టికి వస్తే అదే కంపెనీలో ఉన్న మల్లారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మల్లారెడ్డి గారు ఇప్పుడు ఆ శ్రీనివాస్ కార్మికుడు ఆ కంపెనీలో లేడు, ఎక్కడో బయట భయానికి ఎక్కడో దూరం వెళ్ళిపోయిండు. ఆ మల్లారెడ్డితో మాట్లాడి, ఆ శ్రీనివాస్తో మాట్లాడి, వాళ్ళ కంపెనీతో మాట్లాడి ఇండియాకు వస్తాం, ఇండియాకు తెప్పించే విధంగా అక్కడ పని చేసుకున్నట్టు అక్కడ చేసుకునే విధంగా సంప్రదింపులు జరుపుతున్నాం. బీజేపీ సీనియర్ నాయకులు కొండపల్లి మాధవ్ అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరారు. హైదరాబాద్ నగరంలోని అడిక్మెంట్ డివిజన్ నుండి ఇతర అనుచరులతో కలిసి నేడు ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో గులాబీ వనంలో చేరారు.
పార్టీ కండువా కప్పి మాధవ్ను సాదరంగా ఆహ్వానించారు కవిత. మన రాష్ట్రం, మన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే బిగాల సహకారంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని మేయర్ నీతు కిరణ్ తెలిపారు. పెద్ద పెద్ద నగరాలకు దీటుగా నగరంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరంలోని పలు డివిజన్లలో మేయర్ నీతు కిరణ్ సుమారు 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక 26వ డివిజన్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సహకారంతో నగరం అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రఘునాథ చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు నిజామాబాద్ అభివృద్ధి కోసం అంటూ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మరియు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారితో మాట్లాడి మనకు రావాల్సిన ఫండ్ని తీసుకొచ్చి మరి నగరాభివృద్ధికి ఆయన డబ్బులు వెచ్చిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రతి డివిజన్కి ఇచ్చినటువంటి 10 లక్షల కార్యక్రమం ఏదైతే ఉందో అందులో భాగంగా ఈరోజు 26వ డివిజన్ బంటు వైష్ణవి ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ డ్రైనేజ్ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 40 డివిజన్లలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బంటు వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి సీఎం కేసీఆర్ 6 ఏళ్లలో చేసి చూపించారని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ 129వ డివిజన్ సూరారంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నాడని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్ని విధాలా నేడు అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశమందరి చూపు హైదరాబాద్ వైపు ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కాని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ అభివృద్ధికి, నగర పర్యావరణాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 21, 22 తేదీల్లో 2021 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటర్ నమోదుకు అర్హులని, వారందరూ కూడా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ 2 రోజుల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ అధికారులు ఉదయం 8 గంటల నుండి ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి తమ వద్ద ఫారం 6, 7, 8, 8A అందుబాటులో ఉంచుకోవాలని, ఓటర్ నమోదు కొరకు వచ్చే వారికి సంబంధిత ఫారాలు అందించి తిరిగి వాళ్ళ చేత పూర్తి చేసిన ఫారాలను తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తమ వద్ద ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఓటర్ల జాబితా ఉంచుకొని మార్పులు చేర్పులకు అవసరమైన వివరాలు నమోదు చేసుకోవాలని, చనిపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ పక్కన మరణించినట్లు రాసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా డిసెంబర్ 5, 6వ తేదీల్లో కూడా ఇదే విధమైన ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా ఈ ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియలో భాగస్వాములను చేసి అర్హులైన ప్రతి ఒక్క యువకులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమాచారం వీలైనంత ఎక్కువ మందికి చేరే విధంగా గ్రూపుల్లో షేర్ చేయాలని సూచించారు. ఈ సెల్ కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నియోజకవర్గ ఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. బతుకు తెరువు కోసం మలేషియా వెళ్లి జీవన్ మరణంతో బాధపడుతున్న శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని భారతీయ ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు కోటపాటి నరసింహనాయుడు, రమేష్ అండగా నిలిచారు. బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి మలేషియాలోని ఇండియన్ ఐ కమిషన్ మరియు తెలుగు సంఘానికి వినతి పత్రం పంపారు. ఈ సందర్భంగా నరసింహనాయుడు మాట్లాడుతూ బతుకు తెరువు కోసం ఏజెంట్లను నమ్మి అప్పు చేసి మలేషియా వెళ్లిన శ్రీనివాస్ అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ద్వారా బాధితుడి కుటుంబాన్ని పరామర్శించామని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో శ్రీనివాస్ను త్వరలోనే ఇండియాకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకుడు సురేష్, తెలంగాణ జాగృతి ఆర్మూర్ కన్వీనర్ సాయినాథ్, వడ్డెర జేఏసీ జిల్లా నాయకులు మహేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాల పురోభివృద్ధికి ప్రతి ఒక్క సభ్యుడు తమ తోడ్పాటును అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ లత అన్నారు. సహకార సంఘాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సహకార వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ సహకార సంఘాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత పాలకులు సభ్యులపై ఉందని అన్నారు. డిజిటలైజేషన్ లావాదేవీలను సహకార సంఘాల్లో ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం చేసే మార్గదర్శకాలను పాటిస్తే సమస్యను అధిగమించవచ్చన్నారు. నూతన ఒరవడికి సృష్టించాలని అన్నారు. కేవలం వ్యవసాయ ఆధారిత లావాదేవీలు కాకుండా ఇతర ప్రాజెక్టులను ప్రారంభించి సహకార సంఘాలను ఆదర్శ సంఘాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సహకార సంఘాలకు ఆదాయ వనరులు పెంచుకునేందుకు అవసరమైన నూతన విధానాలను సభ్యులందరూ కలిసి ఐక్యంగా అన్వేషిస్తూ వాటి ఆచరణకు కృషి చేయాలన్నారు. మిగతా సహకార సంఘాల కంటే ధీటుగా తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై నిర్ణయించుకొని అమలు చేయాలని, ఆదర్శవంతంగా నిలవాలని సూచించారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ మాట్లాడుతూ సహకార రంగంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రగతిలో భాగస్వాములమవుదామని అన్నారు. ధాన్యం కొనుగోలులో సహకార సంఘాలు ప్రతి సంవత్సరం ప్రథమ స్థానంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ఏడాది 1000 కోట్ల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఏమని అంటే అందరి కోసం ఒక్కరు కలిసి ఒక్కరి కోసం అందరూ కలిసి సహకారం ఉపకారం అనేది మన సంఘం యొక్క మోటో. సో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మరి ఇండివిజువల్గా ఉంటే లాభం లేదు. మీరు చూడండి, సహకార సంఘాలలో మన దేశంలో ప్రవేశపెట్టినటువంటి జవహర్లాల్ నెహ్రూ కాలేజీలో ప్రవేశపెట్టారు. కానీ చాలా ఏళ్ళది అంత అభివృద్ధిలో లేదు. మీరు అమూల్ అడ్వర్టైజ్ చూస్తారు. అమూల్ అడ్వర్టైజ్ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, సహకార సంఘం వాళ్ళ యొక్క గొప్ప అచీవ్మెంట్ అది, వాళ్ళ విజయం అది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ గజానన్, మెప్మా పీడీ రాము పవర్, వ్యవసాయ శాఖ జేడీ గోవింద్, సహకార సంఘాల సీఈఓ సింహాచలం, ఏడీఏ సంతోష్, డీసీసీబీ డైరెక్టర్లు శేఖర్ రెడ్డి, శాంతేశ్వర్ పటేల్, ఆనంద్ శంకర్, రాజాగౌడ్, బోధన్ పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు జారీనా బేగం, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మణ్, ఆయా సహకార సంఘాల చైర్మన్లు, కార్యదర్శులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయుర్వేదం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠా దోమకొండలో తిరుగుతుందని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో 30 రోజుల క్రితం ఆయుర్వేదం పేరుతో ఓ ముఠా వచ్చి బొమ్మర భాస్కర్ తమ కుమారుడు అంగవైకల్యంగా ఉండడం వలన చేయి బాగా చేస్తామని చెప్పి 6,500 రూపాయలను తీసుకువెళ్లారు. తీసుకువెళ్లిన తర్వాతి నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు. ఇలా జరిగిన కొద్ది రోజులకే నేడు ఉదయం 9 గంటల ప్రాంతంలో మరొక ముఠా వచ్చి అంగవైకల్యం గల తన కుమారుణ్ణి బాగు చేస్తామని చెప్పి సుమారు 8,000 రూపాయలు అడిగారు. దీనికి ముందు చెప్పిన ముఠా ఈ ముఠా మాటలు దగ్గరగా ఉండడం వలన అనుమానం వచ్చి దోమకొండ పోలీసులకు తెలపగా అధికారులు వచ్చి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా ఉదయం 9 గంటల లోపు దోమకొండలో పులబోయిన రాజయ్య తన ఇంటికి కూడా వచ్చి ఇదే విధంగా మాయమాటలు చెప్పి ఆయుర్వేదం మందు ఇస్తామని సుమారు 9,000 రూపాయలు అవుతుందనగా పులబోయిన రాజయ్య తన భార్య లక్ష్మి తన వద్ద 9,000 రూపాయలు లేవు, 4,000 రూపాయలు మాత్రమే ఉన్నాయనడంతో ఆ 4,000 రూపాయలు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న సంగతి తెలుసుకున్న లక్ష్మి వాళ్ళ అక్క నర్సాబా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ ముఠాను అడగగా పోలీస్ అధికారులు వారి దగ్గర నుండి 4,000 రూపాయలను తమకు ఇప్పించారు. కొన్ని రోజుల క్రితము నెల రోజుల క్రితము ఒక ఆయుర్వేదం మనిషి వచ్చి మీ బాబు చేతి నయం చేస్తామని చెప్పేసి మా దగ్గర నమ్మించి 6,500 రూపాయలు, లిక్విడ్గా 3,800 రూపాయలు, గూగుల్ పే ద్వారా 2,800 రూపాయలు కొట్టేసినాం. అతను నయం చేస్తాము, డైలీ ట్రైనింగ్ 2 మనుషులను పంపిస్తాము, బెల్ట్ ఇస్తాము, ఎలక్ట్రికల్ బెల్ట్ ఇస్తాము. 1 మంత్ తర్వాత మేము మళ్ళీ దాన్ని తీసుకుపోతాం. నయమైన తర్వాత మీరే చెప్పండి అమ్మా, మీకు వీడియో తీసుకొని వెళ్తాము అని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికే ఈ నెల 26న నిర్వహించే సమ్మెకు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని మండల విద్యా వనరుల కార్యాలయంలో సమ్మె నోటీసు ఎంఈఓ రాజగంగారంకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి సుజాత, కార్మికులు పుష్ప, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను నిరసిస్తూ ఈ నెల 26న నిర్వహించే గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో బంద్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవారాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక 3 బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 26, 27వ తేదీన ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారని, దీన్ని రైతులంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రాజన్న, గంగారం, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఫతేనగర్ రహదారిపై కోసిన వరి పంటలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. హరితహారంలో నాటిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. నవిపేట మండల కేంద్రంలోని ఫతేనగర్, రాంపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిలో కొద్దిమంది వ్యక్తులు కోసిన పంట పొలాలకు నిప్పు పెట్టడంతో రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. హరితహారంలో నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్న విషయాన్ని తెలుసుకున్న నవిపేట గ్రామ సెక్రటరీ సందీప్ తన సిబ్బందితో విచ్చేసి మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కోసిన రైతులు తమ పంట పొలాల్లో మిగిలిన గడ్డికి అగ్గిపెట్టగా అది కాలుతూ వచ్చి హరితహారం మొక్కలను సైతం కాల్చివేయడం జరిగిందన్నారు. చర్యకు పూనుకున్న వ్యక్తులను గుర్తించి వారికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిమానా విధించడం జరుగుతుందన్నారు. తమ పంట పొలాలకు నిప్పు పెట్టిన రైతులు హరితహారంలో నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడాలని కోరారు. నేడు నవ్వుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఫతేనగర్ రోడ్ వెంబడి పెట్టినటువంటి హరితహారంలో భాగంగా రోడ్ల వెంబడి పెట్టిన మొక్కలకు ఈరోజు రోడ్డు పక్కన రైతులు ఎవరో తెలియదు కానీ వారు నిప్పు పెట్ట జరగడం జరిగింది. దాన్ని వెంటనే స్పందించి మా జీపీ ట్రాక్టర్ ద్వారా మంటలను ఆర్పివేయడం జరిగింది. అయితే ఎన్ని చెట్లు ఎండిపోయినాయో సంబంధిత రైతులకు రంపై నుండి జరిమానా విధించబడుతుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు. అసద్ బాబానగర్ కమిటీ హాల్ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని అసద్ బాబానగర్, దొడ్డి కొమరయ్య నగర్, నాగారం ప్రాంతంలోని గుడిసె వాసులపై రౌడీ మూకల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రౌడీ మూకలు ధ్వంసం చేసిన అసద్ బాబా నగర్ కమిటీ హాల్ని సిపిఎం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే భూముల ధరలు పెరగడంతో రాజకీయ అండదండలతో రౌడీ మూకలను ప్రోత్సహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అసద్ బాబా నగర్లో షబానా అనే మహిళ 20 మంది యువకులను తీసుకువచ్చి ప్రజలు నిర్మించుకున్న కమిటీ హాల్ గేట్ను, కిటికీ అద్దాలను ధ్వంసం చేయడం పట్ల 6వ టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌడీ మూకల గ్రూపులపై పోలీస్ యంత్రాంగం నిఘా ఉంచాలని, ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు బెజుగం సుజాత, నాయకులు కటారి రాములు, మారుతి, ఇబ్రహీం, మహేష్, అసద్ బాబా నగర్ వాసులు కవిత, అంబిక, అనిత, బేబీ, యశోద, అన్నపూర్ణ, మంగళబాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని దాడి చేయడమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళని ఇండ్ల మీద దాడి చేసి ఇంటిని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటి మీద ఎంబటినే చర్య తీసుకోవాలి. అసద్ బాబా నగరంలో ఇక్కడ మొత్తం కమిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో మొత్తం గేటుని, ఇంటిని కూడా, ఇంటి అద్దాలను కూడా పలగొట్టేసి పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటి మీద ఎవరైతే దాడి చేసిండ్రో వారిని వెంటనే అరెస్ట్ చేయాలా. కరోనా కష్టకాలంలో కూడా విద్యను వ్యాపారంగా చేయాలని భావించిన శ్రీ నారాయణ కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 19వ తేదీ కరోనా కష్టకాలంలో కూడా అక్రమంగా అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యాపారం చేయాలని భావించిన శ్రీ నారాయణ కార్పొరేట్ పాఠశాలపై విద్యార్థి సంఘాలు అలుపెరగని పోరాటం చేసి ఆధారాలు సమర్పించిన నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యం వల్ల ఇంకా కూడా జిల్లా వ్యాప్తంగా
నారాయణ పాఠశాల సిబ్బంది అడ్మిషన్ చేయడం జరుగుతుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ అధికారులకు సెప్టెంబర్ 9 నుండి అనేక ఆధారాలు అందించిన రెడ్ హ్యాండెడ్గా పట్టించిన చర్యలు తీసుకోకపోగా తిరిగి మళ్లీ విద్యార్థి సంఘాలను ఆధారాలు అడగడం సిగ్గుచేటని, అధికారుల అవినీతి భాగోతమన్నారు. ఈ సందర్భంగా బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే చర్యలు తీసుకోవడం చేతకాక ఇప్పుడు ఆధారాలు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. వెంటనే అవినీతి అసమర్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తదనంతరం నారాయణ కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థి సంఘాల పోరాటాలు, అధికారుల నిర్లక్ష్యం మొత్తం సమగ్ర నివేదిక రూపంలో వ్రాతపూర్వకంగా అందించడం జరిగింది. విజేత స్కూల్ ఆర్మూర్లో గల విజేత స్కూల్లో నారాయణ స్కూల్ అనే కార్పొరేట్ సంస్థ విద్యార్థులతో అడ్మిషన్ చేస్తుందని చెప్పి మా విద్యార్థి సంఘాలకు తెలియగానే వెంటనే ఆ స్కూల్ని మూసివేయాలని చెప్పి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్లు చేస్తున్న సమాచారం మేరకు ఆ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పి MEO గారికి DO గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి స్పందించి MEO గారు సీజ్ చేసిన అని చెప్పి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో TGVP జిల్లా అధ్యక్షుడు సజ్జనం భానుచందర్, NSUI జిల్లా కార్యదర్శి వేదమిత్ర, AIPSU జిల్లా కార్యదర్శి జ్వాల, AISF జిల్లా కార్యదర్శి రఘురాం, కార్యకర్తలు ఎర్ర ప్రవీణ్, కళ్యాణ్, రాజు, ఆకాష్, చింటూ, శ్రీలత, రాధా తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర ద్వారా పయనమవుతున్న మాధవీలతకు ఇందల్వాయి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గల్లీ టు ఢిల్లీ ప్రయాణంలో భాగంగా మాధవీలత అక్క సైకిల్పై వేములవాడ నుండి ఢిల్లీ వరకు బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి బయలుదేరే కార్యక్రమంలో భాగంగా నేడు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీజేపీ కార్యకర్తలు ఘనంగా ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హిందూ పరిరక్షణలో భాగంగా మరియు హిందువులపై జరుగుతున్న హత్యల గురించి కానీ, హిందూ దేవాలయాల పరిరక్షణలో భాగంగా ఆమె నేడు ఢిల్లీకి నరేంద్ర మోడీని కలవడానికి బయలుదేరనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా ఇందల్వాయి, గన్నారం గ్రామ బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లోకాన్ని గోపి, పిప్పరి అజయ్, మొండే అశోక్, తోట రజనీకాంత్, రమేష్, శ్రీను, విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ను విడుదల చేయడం జరిగిందని డిచ్పల్లి తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. 7 మండలాలకు సంబంధించి ఓటర్ జాబితాను వారి వారి గ్రామాలకు చేరవేశామన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణకు ఇది మంచి అవకాశమని, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రతి గ్రామానికి VRA, VRO, BLO పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ కార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తారని, ఎవరికైనా 2 కార్డులు ఉన్నచో అదనంగా ఉన్న దానిని ఓటర్ సమ్మతంతో తొలగిస్తారని ఆయన తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితాలో సవరణ లేదా ఓటు హక్కు నమోదు చేసుకునేవారు మీ సేవ ద్వారా కానీ, BLOల ద్వారా కానీ నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి కూడా సంప్రదించవచ్చని ఆయన సూచించారు. సంబంధిత మండల తహసీల్దార్ల ద్వారా వాళ్ళ యొక్క VRAs, VROs, BLOs పరిధిలో ఎక్కడెక్కడైతే పోలింగ్ బూత్లు ఉంటాయో ఆ పోలింగ్ బూత్ల పరిధిలో ఉన్న ఓటర్ లిస్టులన్నీ కూడా వాళ్ళ గ్రామాలకు చేరవేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజెంట్ మా BLOs ఏదైతే చేస్తున్నారో దాంట్లో ఉన్న ఓటర్ లిస్టులో ఏమైనా తప్పులు వచ్చినాయా, ఎవరైనా డబ్బులు ఉన్నారా, డెత్ అయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా అనే దాన్ని వీళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. అలాగే ఎవరైతే కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటారో, అంటే 1/1/2021 నాటికి 1/1/2021 నాటికి 18 సంవత్సరాలు నిండే వయసు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడం. హైదరాబాద్ మొదటి మహిళా మేయర్గా రాణి కుముదుని దేవి ఎన్నికయ్యారు. ఈమె 1962లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రాణి కుముదుని దేవి వరంగల్ జిల్లాలోని వడ్డేపల్లిలో జనవరి 23, 1911 నాడు జన్మించారు. రాణి కుముదుని దేవి తండ్రి పింగళి వెంకటరామారెడ్డి నైజాం రాష్ట్రానికి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన తర్వాత వెంకటరామారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కుముదిని దేవి వనపర్తి సంస్థానానికి చెందిన జనుంపల్లి రాజారాందేవ్ రావుని వివాహం చేసుకున్నారు. కుముదిని దేవి నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా, హైదరాబాద్ తొలి మహిళా మేయర్గా 1962లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. కుముదిని దేవి 1962 నుంచి 1972 వరకు వనపర్తి శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
కుముదుని దేవి కుష్టు వ్యాధి రోగుల కోసం శివానంద పునరావాస కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది రోగులను ఆదుకున్నారు. కుముదుని దేవి ఆగస్టు 6, 2009 నాడు 98వ ఏట కన్ను మూశారు. ఆన్లైన్ క్లాసులు విద్యార్థులు ఎలా వింటున్నారో డిఈఓ దుర్గాప్రసాద్ తెలుసుకున్నారు. వారు రాస్తున్న ఈ నోట్స్లను చెక్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ జక్రన్పల్లి మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. సికింద్రాపూర్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు టీవీలో పాఠాలను వింటున్న తీరును గమనించారు. వారు రాస్తున్న ఈ నోట్స్ను చెక్ చేశారు. ఇందులో మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ పాల్గొన్నారు. కలిగొడ్ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను, చింతలూరు ప్రాథమిక పాఠశాలను, ఉన్నత పాఠశాలను సందర్శించి ఇక్కడి హరితహారం తీరును అభినందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 2 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాల్కొండ మండలంలోని 2 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మండల కేంద్రంలో తెరాస కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 2 చెక్కులను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ మండలంలోని 2 గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యం కాగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని, దీని ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నామని తెలిపారు. ప్రేమించి మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాల నాయకులు ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన గోవర్ధన్, నల్లవెల్లి గ్రామానికి చెందిన మమతలు గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి గోవర్ధన్ ఇంటి ముందు ధర్నా నిర్వహించింది. పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం లేదని మహిళా సంఘాల సభ్యులు కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 10 రోజులుగా బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని, మోసం చేసిన వారిపై కేసులు సైతం పెట్టలేదని, ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను నిజామాబాద్ జిల్లా పరిషత్ మరియు ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ పరామర్శించారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో కొలిప్యాక్ సొసైటీ వైస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్, అమ్మ మరియు పార్టీ నాయకులు ఉప్పల సంతోష్, నాన్న ఇటీవలే స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు వారి యొక్క గృహాలకు నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక దర్పల్లి జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడిల రాములు, జక్రన్పల్లి జడ్పీటీసీ తనుజా శ్రీనివాసరెడ్డి, చింతలూరు గ్రామ ఉప సర్పంచ్ జలంధర్, కలిగోట సర్పంచ్, ఉప సర్పంచ్ రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలం సూర్బిరియాల్ గ్రామంలో సర్వే నంబర్ 180/1, 180/2, 3లలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దొంగ పట్టాలు చేసుకున్న సూర్బిరియాల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్, సత్య గౌడ్ తదితరులు దొంగ పట్టాలను వెంటనే రద్దు చేసి 1932 నుండి శ్మశాన వాటికగా ఉన్న స్థలాన్ని సూర్బిరియాల్ గ్రామ వడ్డర్లకు పట్టా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను బాధిత వడ్డర ప్రజలతో కలిసి బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా భూ రికార్డుల ఏడీ కిషన్ రావును కలిసి శ్మశాన వాటిక హద్దులు నిర్ధారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగారం, శ్రీకాంత్, రవి, ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మేము గత 80 సంవత్సరాల నుండి మా సుబ్బేల్ గ్రామంలో గుట్టకు దగ్గరగా ఇల్లు కట్టుకొని అక్కడనే బొందలు పెట్టుకొని ఉండడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు వేరే కులాస్తులు దాన్ని అక్రమంగా కబ్జా చేసుకొని పట్ట చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి రాళ్ళు కొట్టుకోవడానికి కానీ ఎటువంటి కార్యక్రమాలకైనా వాళ్ళు మాకు ముందర రానివ్వట్లేదు. వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. మాచరెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామంలో సుమారు 75 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. అన్ని గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. స్త్రీ శిశువులపైన జరుగుతున్న అత్యాచారాలను గోవధను ఆపాలని హైదరాబాద్కు చెందిన మాధవిలత వేములవాడ నుండి ఢిల్లీ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర నేడు ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. ఆర్మూర్ పట్టణ బీజేపీ నాయకులు సైకిల్ యాత్రకు ఘనంగా స్వాగతించి ఆమెను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ భారతదేశంలో గోవధ పెరిగిపోయిందని, గోవులను చిత్రహింసలు పెడుతూ హతమారుస్తున్నారని, అదేవిధంగా స్త్రీ శిశువులపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని, అందుకుగాను కొత్త చట్టాలను తీసుకురావాలని నరేంద్ర మోడీకి తెలియపరచడానికి సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ వీటిపై చర్యలు తీసుకొని పార్లమెంట్లో తీర్మానం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ మాధవిలత పట్టుదలతో కొత్త చట్టాల కోసం సైకిల్ యాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమని, దీనిపై నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యామ్ గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద నెలవారీ మరమ్మతుల కారణంగా ఈ నెల 21 అనగా శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ కోత ఉంటుందని ఏడీఈ అశోక్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అన్ని విద్యుత్ ఉప కేంద్రాల వద్ద 3వ శనివారం నెలవారీ మరమ్మతుల కారణంగా 21వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏడీఈఎం అశోక్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నగర ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2020లో మాట్లాడారు. ప్రజలకు వ్యాక్సిన్ 2 డోసులు 1000 రూపాయలకే అందుబాటులో ఉంటుందని చెప్పారు. తుది పరీక్షల ఫలితాలు, నియంత్రణ అనుమతులపైనే వ్యాక్సిన్ లభ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుందని, 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా వేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే సరఫరాలో అవరోధాలు, అవసరమైన బడ్జెట్, వ్యాక్సిన్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంసిద్ధత అవసరమన్నారు. కోవిడ్-19 సంక్రమణపై యూనిసెఫ్ ఓ కొత్త నివేదికను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ కేసుల్లో 9 మందిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ వెల్లడించింది. మహమ్మారి వల్ల చిన్నారుల విద్య, ఆహార అలవాట్లు, స్వస్థత దెబ్బతింటున్నట్లు ఆ రిపోర్ట్ పేర్కొన్నది. కరోనా వైరస్ వల్ల యువత చాలా తక్కువ సంఖ్యలో ప్రభావానికి లోనైనట్లు నివేదిక వెల్లడించింది. కోవిడ్ సోకిన చిన్నారుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటాయని యూనిసెఫ్ తెలిపింది. అవర్టింగ్ ఏ లాస్ట్ కోవిడ్ జనరేషన్ అన్న టైటిల్తో యూనిసెఫ్ తన నివేదికను రిలీజ్ చేసింది. కరోనా వైరస్ సంక్రమణ మొదలై 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఆ వైరస్ వల్ల చిన్నారుల్లో కలిగే పరిణామాల గురించి ఆ రిపోర్ట్లో చెప్పారు. చిన్నారుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉన్నా కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. చిన్నారులకు కోవిడ్ సోకదన్న ఓ అపోహ ఉండేదని, కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిటా ఫోర్ తెలిపారు. సన్నరకం వరి ధాన్యానికి 2,500 రూపాయలు, పసుపుకు 15,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి మొక్కజొన్న రైతులకు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 23న ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రభాకర్, దేవారం, యాదగౌడ్, లింగారెడ్డిలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యలపై 23వ తేదీన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వాలు రైతులను ఓటర్లుగానే వాడుకుంటున్నారని, రైతుల సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని, రైతుల సమస్యలు పరిష్కరించే వరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పోరాటాలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శానిటేషన్ యాప్ మరియు కంపోస్ట్ షెడ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనగర్ గ్రామంలో డిఎల్పిఓ నాగరాజు, ఎంపీడీఓ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన పల్లె ప్రగతి శానిటేషన్ అప్లికేషన్ నిర్వహణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎల్పిఓ నాగరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె ప్రగతి శానిటేషన్ ప్రతి గ్రామంలో నిర్వహించే విధంగా పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి శానిటేషన్ యాప్ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, సోమవారం నుండి ప్రతి గ్రామంలో శానిటేషన్ తడి పొడి చెత్త సేకరణ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని శానిటేషన్ యాప్పై డిఎల్పిఓ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, డిపిఎం, ఎంపీఓ, సెక్రటరీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లెన శానిటేషన్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలనే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి అద్భుతమైన ఆలోచననే ఈ నిజామాబాద్ జిల్లా శానిటేషన్ యాప్. దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ గారికి ఒక లాగిన్ ఇచ్చి మేము స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రతి పల్లెలో అన్ని ఇండ్లను మ్యాప్ చేసి దాన్ని క్లస్టర్గా విభజించి క్లస్టర్కు ఒక ఇన్ఛార్జ్ను నియమించడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఏర్గట్ల మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు ఏలేటి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల బీజేపీ నాయకులు అందరి అభిప్రాయం మేరకు ఏర్గట్ల మండల బీజేపీ ఎస్టీ కన్వీనర్గా 3 తిరుపతిని నియామకం చేస్తూ నియామక పత్రాన్ని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అందజేశారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు ప్రాథమిక సహకార సంఘంలో వరి ధాన్యం విత్తనాలను సొసైటీ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, తెలంగాణ సీడ్స్ మేనేజర్ విష్ణువర్ధన్, ఏడీఏ హరికృష్ణలు రైతులకు పంపిణీ చేశారు. అనంతరం విత్తన రథం ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరూ సొసైటీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం విత్తనాలు పొంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 26న జరిగే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, అంజయ్య, సంతోష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జక్రంపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, ఎన్ భారతి, ఎంపీడీఓ, గ్రామ ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి మరియు సతీష్, జేకేపీ మండల కోఆప్షన్ ఏకే అక్బర్ ఖాన్ ప్రజలు పాల్గొన్నారు. అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సామాజిక సాహిత్య రంగాల్లో విశేష కృషి చేస్తున్నందుకు గాను జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కవి ప్రేమ్లాల్కు తెలంగాణ ప్రతి భారతరత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కొన్ని క్రైమ్ న్యూస్. రెంజల్ మండలంలోని బోర్గం గ్రామానికి చెందిన 55 సంవత్సరాల శివరాజపల్లి పార్వతి అనే మహిళ గత కొంతకాలం నుండి మతిస్థిమితం లేకుండా అనారోగ్యం కారణంగా నిన్న సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఈరోజు ఉదయం చెరువులో శవమై కనిపించింది. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లతో శవాన్ని బయటకు తీయించారు. మృతురాలు కొడుకు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు సహాయం చేయకుండా అడ్డుపడుతున్న బీజేపీ, కాంగ్రెస్లు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు? జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, సంజయ్ల మాటల్లో వాస్తవం లేదు. ఎన్నికల ప్రచారంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి, ప్రజల సంక్షేమం. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిక. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి.
రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు సీఎం కేసీఆర్ లేఖలు. ఉపాధి కోసం వెళ్లి మలేషియాలో జీవన్ మరణంతో పోరాడుతున్న తమ కొడుకును కాపాడండి అంటూ కన్నీటి పర్యంతమైన బాధితుని కుటుంబీకులు అండగా నిలిచిన బసంత్ రెడ్డి. ఎమ్మెల్యే బిగాల సహకారంతో నగరంలో అన్ని విధాల అభివృద్ధి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ నీతు కిరణ్ వెల్లడి. అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం ధ్యేయం. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియ. కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.